వర్షం పడుతుంది దీంట్లో ఇంకోటి ఎక్కడ ఎంత ఆమె తీసుకోవాలి అది అందుకని మన అధ్యక్షుడు శ్రీనివాస గారికి, గోపాలకృష్ణ గారు, డిఆర్డిఓ గోపాలకృష్ణ సార్ గారికి, మరియు శ్రీ ఎస్ఆర్పి యాదగిరి గారికి, యాదగిరి మరియు సోషల్ టీమ్ మెంబర్స్ అందరికీ, పంచాయతీ కార్యదర్శులకు అందరికీ నమస్కారం అండి. ఈ నెల 10వ తేదీ నుంచి 18వ తేదీ వరకు మన గ్రామాల్లో సోషల్ నిర్వహించడం మరియు గ్రామ సభలు కూడా కండక్ట్ చేయడం జరిగింది. ఇంటిలో వచ్చిన ఇష్యూస్ గురించి ఇక్కడ మన దగ్గర ఈరోజు ఓపెన్ ఫోరం నిర్వహిస్తున్నాము. ఓపెన్ ఫోరంని డిఆర్డిఓ సార్ గారిని నిర్వహించవలసింది కోరుతున్నాను. స్థానిక ఎంపీడీఓ వసంతలక్ష్మి గారికి మరియు అంబుడ్స్మ్యాన్ గోపాలకృష్ణ గారికి అండ్ ఎస్ఆర్పి గారికి, తర్వాత ఈసీలకు, తర్వాత ఏపీఓ ఉన్నారా? నో ఏపీఓ లేదు, టీఎస్ అండ్ ఓకే అసిస్టెంట్ విజిలెన్స్ మేనేజర్ భాగ్యరేఖ గారికి, అలాగే వివిధ గ్రామ పంచాయతీలు వచ్చేసినటువంటి పంచాయత్ సెక్రటరీలు, తర్వాత ఫీల్డ్ అసిస్టెంట్స్, టెక్నికల్ పర్సన్స్, ఇంకా మిగతా ఎవరైతే సోషల్ ఆడిటర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా నమస్కారం. యాజ్ దిస్ వాజ్ మై ఫస్ట్ పబ్లిక్ ఫోరం. ఎర్లియర్ I worked as a CEO Jilla Parishad Rangareddy district, and at the same time I worked as a Director Swachh Bharat Mission for Telangana state for 3 years. But whereas as far as NRE is concerned, when I was recruited in group in 1999, so I was quite acquainted of this scheme. It was launched in 2006. So at that time we were program officers at mandal level. I know the nitty-gritty of the scheme. And we'll start GP wise. So any opening remarks would you like to give, SRP Garu? General remarks? Okay. కూలీల వేతనాలుగా 88,178 రూపాయలు. కూలీల వేతనాలుగా 88,178 రూపాయలు. సామాగ్రిగా 32,163 రూపాయలు. మొత్తంగా 1,20,341 రూపాయలు ఇటు గ్రామంలో ఖర్చు చేయడం జరిగింది. వాటికి సంబంధించినటువంటి పూర్తిస్థాయి రికార్డులు తనిఖీ బృందానికి ఇవ్వడం జరిగింది. టోటల్గా 9 మంది వేసీకర్లు పనిచేయడం జరిగింది. అందరినీ కలవడం జరిగింది. అంత ఇన్ఫర్మేషన్ సార్. అదేవిధంగా మనం వెరిఫై చేసినటువంటి వాటికి సంబంధించినటువంటి పూర్తి డాటా, ఇది కూడా ఇన్ఫర్మేషన్ సార్. ఇది నెక్స్ట్ 3వ పేజీకి సంబంధించి దీనిలో కూడా మనకు వచ్చేసి ఇది ఇన్ఫర్మేషన్ సార్. ఇది 3వ అంశము.
నాలుగో అంశం వచ్చేసి ఈ సమాంతర సామాజిక సంఘకి సంబంధించి మన గ్రామంలో ఒక నర్సరీ అనేది జరుగుతుంది. ఏడవ అంశం వచ్చేసి ఆ యొక్క కూలీలకు సంబంధించిన హక్కులకు సంబంధించినటువంటి అంశాలు మనకు గ్రామ సభలో అదేవిధంగా ఇంటింటి తనిఖీలో వారికి అవగాహన కల్పించడం జరిగింది. నెక్స్ట్ 8వ అంశం సార్, ఇక్కడ మనకు 4 పనులు జరిగాయి. ఆ 4 పనులకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ సార్, ఆ 4 పనులను కూడా మనం వెరిఫై చేయడం జరిగింది. అవెన్యూ ప్లాంటేషన్, మల్టీలేయర్ అవెన్యూ ప్లాంటేషన్, అదేవిధంగా నర్సరీ ఇన్ఫర్మేషన్ సార్ ఇది. తొమ్మిదో అంశం వచ్చేసి మల్టీలేయర్ అవెన్యూ ప్లాంటేషన్లో భాగంగా లొకేషన్కి సంబంధించి 674 మొక్కలు అనేది నాటడం జరిగింది. పని ప్రదేశంలో కూడా పూర్తి స్థాయిలో మొక్కలు ఉన్నట్లుగా గుర్తించడం జరిగింది. నెక్స్ట్ 10వ అంశం సార్, ఇది అవెన్యూ ప్లాంటేషన్కి సంబంధించి లొకేషన్లో మొక్కలు నాటడం జరిగింది. ఆ మొక్కలకు సంబంధించి 400 మొక్కలకు గాను పూర్తి స్థాయిలో మొక్కలు ఉన్నాయి సార్. ఇవి కూడా ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ ఇది గ్రీవెన్స్కి సంబంధించిన అబ్స్ట్రాక్ట్ సార్. దీనిలో మనకు ఎలాంటి కూడా గ్రీవెన్సెస్ అనేది రాలేదు. అది కంటిన్యూషన్ పేజ్ సార్ ఇది కూడా. నెక్స్ట్ సార్ 11వ అంశం, ఇది మనకు డిమాండ్కి సంబంధించి డిమాండ్ అనేది గ్రామంలో తీసుకోవడం జరుగుతుంది. నో డిమాండ్ కూడా తీసుకోవడం జరుగుతుంది. అది రసీదులు మాత్రం ఇవ్వడం లేదు, ఇక్కడ నుండి ఇస్తామని తెలపడం జరిగింది. సో ఫొటోస్ కూడా మనకు చూపించడం జరిగింది. వర్క్ ఫైల్స్ కూడా ఉన్నాయి. అదేవిధంగా రైతులకు సంబంధించి ఎంబుక్లలో సంతకాలు కూడా ఈ యొక్క తీసుకోవడం జరుగుతుంది కూలీలకు. రోల్ కాల్ అనేది కూడా నిర్వహించడం జరిగింది. ఈసీ చెక్ మీద అనేది మనకు వేజ్కి సంబంధించి 25% అనేది చేయాలి. మన విలేజ్కి సంబంధించి 25% వేజ్కి సంబంధించి చేయలేదు సార్. ఇది చేయాలి. ప్రతి వర్కర్కి సంబంధించి 25%. ఇది అయితే లైక్ రెగ్యులర్ మండలం మాత్రం అది 25% అనేది చేసుకుంటారు వేజ్కి. వేరే మెటీరియల్ అనేది 100% చేస్తాం. ఇన్ఛార్జ్ మండలికి వచ్చేటప్పటికి ఓన్లీ మెటీరియల్ మాత్రమే 100% చేస్తాం. నెక్స్ట్ సార్ మనకి ఎంబీల ఎముకలకు సంబంధించి 12 కాలాలు కూడా రాయడం జరుగుతుంది. అదేవిధంగా మొక్కలకు సంబంధించి కూడా ఎవ్రీ మంత్ సర్వేల్ రిజిస్టర్ అనేది నిర్వహించాలి. ఈ ఇటీ రిజిస్టర్ కూడా మనకు నిర్వహించడం జరుగుతుంది. 22వ అంశం సార్, ఇది మనకు 4 పనులు అనేది గ్రామంలో చేయడం జరిగింది. ఇటు 4 పనులకు సంబంధించి 2 పనులలో నేమ్ బోర్డ్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. 2 పనులకు సంబంధించి ఏర్పాటు చేయలేదు. ఇక్కడ ఏర్పాటు చేస్తామని మనకు గ్రామ సభలో తెలపడం జరిగింది సార్. అంటే పేమెంట్ చేయలేదు, కాకపోతే మనకు ఏర్పాటు చేసి తర్వాత పేమెంట్ అనేది చేసుకోవాలి. అంటే సైడ్కి పోతే తీసుకోకపోతే నాకు చూపించలేదా, లేకపోతే ఉందా? నేను ప్రజెంట్ ఇయర్ ఉందా? నాకు చూపించాలి కదా. సరే అట్లయితే ఒక నేను కూడా ఏర్పాటు చేసుకోండి. చూపించాలి వర్క్ సైడ్ పోయినప్పుడు. ఓకేనా? కొన్ని మన మండలానికి వచ్చేసి ఈ పాత ఇక్కడ చేస్తాం.
డైరెక్ట్ పేమెంట్ చేస్తారు ఇక్కడ స్టాంప్ వేసి. ఇక్కడ మన దగ్గర ఎక్స్ట్రా వర్క్ కింద చేస్తున్నారు చేయలేదని, కానీ ఇక్కడ మనకు సీల్ ఉండాలనేది కొంచెం అంశంగా తీసుకోవడం జరిగింది అంతే. దీనికి వేరే ఉండదు కదా సార్, స్టాంప్ అనేది ఏముండదు. గ్రామ సమాచారం ఉంటే కూలీల వేతనాలకు 36,321 రూపాయి. కూలీల వేతనాలుగా 36,321 రూపాయి, సామాగ్రిగా 32,201 రూపాయి, మొత్తంగా 68,522 రూపాయలు అనేది ఈ గ్రామంలో ఖర్చు చేయడం జరిగింది. ఇటు పూర్తి రికార్డులు అనేది తనిఖీ బృందానికి ఇవ్వడం జరిగింది సార్. ఇక్కడ మనకు వచ్చేసి 2 జాబ్ కార్డులు అనేది పనిచేయడం జరిగింది, అటు 2 జాబ్ కార్డులు కూడా మనకు కలవడం జరిగింది సార్. ఇన్ఫర్మేషన్ సార్ మీదంతా. సార్ ఇక్కడ మనకు ఈ గ్రామానికి వచ్చేసి సరాసరి వేతనంగా 263 రూపాయలు చెల్లింపు చేయడం జరిగింది. అదేవిధంగా గరిష్టంగా 272 రూపాయలు అనేది పేమెంట్ అనేది చేయడం జరిగింది సార్. ఇది డీటెయిల్స్. ఇటు 2 పనులకు సంబంధించి కూడా పని ప్రదేశానికి వెళ్ళి అటు పనులను మనకు తనిఖీ బృందానికి చూపించడం జరిగింది సార్. అదేవిధంగా 4వ అంశం వచ్చేసి కాంక్రీట్ సోషల్ ఆడిట్లో భాగంగా ఇక్కడ నర్సరీ పని అనేది చేయడం జరుగుతుంది. అటు మస్టర్ కూడా నిర్వహణ ఉన్నట్లుగా గుర్తించడం జరిగింది సార్. లేబర్ బడ్జెట్ డీటెయిల్స్. ఏడవ అంశం సార్, ఇది మనకు కూలీలకు సంబంధించినటువంటి హక్కులకు ఇంటింటి తనిఖీలో అదేవిధంగా గ్రామ సభలో చదివి వినిపించడం జరిగింది. ఇన్ఫర్మేషన్ సార్. ఈ గ్రీవెన్స్ సార్. నెక్స్ట్ వీటికి సంబంధించి మనకు ఎలాంటి కంప్లైంట్స్ అనేది రాలేదు. అబ్స్ట్రాక్ట్ సార్ ఇన్ఫర్మేషన్. కంటిన్యూషన్ సార్. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్. ఎన్నో అంశం సార్, ఇక్కడ జరిగిన 2 పనులకు సంబంధించి నర్సరీ పనులు సార్, వాటికి సంబంధించి ఆ యొక్క పనులు చూపించడం జరిగింది అనేది ఇన్ఫర్మేషన్ సార్. ఇది నెక్స్ట్ అది కంటిన్యూ ఇన్ఫర్మేషన్. తొమ్మిదో అంశం సార్, ఇటు జరిగిన 2 పని ప్రదేశాల్లో నేమ్ బోర్డ్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ సార్ 10వ అంశము, డిమాండ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. నో డిమాండ్కి సంబంధించి ఇటు పనిచేసిన 2 కూలీల దగ్గర మాత్రం తీసుకున్నట్లే గుర్తించడం జరిగింది. మనకు యాక్టివ్లో 6 జాబ్ కార్డులు ఉన్నాయి, మిగతా 4 జాబ్ కార్డులు కూడా రాస్తే బాగుంటుంది అనేది వివరించడం జరిగింది. ఇక్కడి నుంచి రాస్తామని తెలిపారు. పదకొండవ అంశం, పదకొండవ అంశం జాబ్ కార్డ్ అప్డేషన్ ఉంది సార్. 12వ అంశము వేతన రసీదులు పంపిణీ చేయడం జరుగుతుంది. 13వ అంశం సార్, ఏ రకాల రిజిస్టర్ నిర్వహించారు. ఇక్కడ ఫిర్యాదుల రిజిస్టర్ కూడా రాశారు, కానీ మనకు ప్రతి మంత్ అంటే ఎలాంటి ఇష్యూలు రాలేదు అనేది రాయాలి. ఇక్కడ మనకు అప్డేట్ చేయాలి. అది ఒక 4 నెలలు రాయలేదు సార్, అంటే ఈ సెక్రటరీ కాదు పాత వాళ్ళు నీళ్ళని అదొకటి రాయలేదు. అంత పర్ఫెక్ట్గా ఉన్నాయి. ప్లాంట్కి సంబంధించి సర్వేలు కూడా ఓకే సార్ రిజిస్టర్. 21వ అంశం సార్, ఈ మస్టర్ జారీ చేయు క్రమంలో స్టాంప్స్ ఇంతకుముందు డిస్కషన్ ఈ గ్రామ సమాచారం అయితే. నెక్స్ట్
కూలీల వేతనాలుగా 1,89,414 రూపాయలు, సామాగ్రిగా 26,744 రూపాయలు, మొత్తంగా 2,16,158 రూపాయలు అనేది ఖర్చు చేయడం జరిగింది. ఈ గ్రామంలో 5 పనులు అనేది చేయడం జరిగింది. అదేవిధంగా 16 మంది హక్కుదారులకు ఇక్కడ పనులు కల్పించడం జరిగింది. 16 మందిని కూడా మనం డోర్ టు డోర్లో కలవడం జరిగింది. సార్ ఇన్ఫర్మేషన్. సార్ ఇక్కడ మనకు వచ్చేసి గరిష్ట వేతనంగా 272 రూపాయలు అనేది హక్కుదారులకు పేమెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా సరాసరిగా 262 రూపాయలుగా ఈ యొక్క గ్రామంలో చెల్లింపు చేసినట్లుగా గుర్తించడం జరిగింది. ఈ గ్రామంలో జరిగిన 5 పనులనే తనిఖీ బృందానికి చూపించడం జరిగింది. అదేవిధంగా ప్రజెంట్ జరుగుతున్న నర్సరీ కూడా విజిట్ చేయడం జరిగింది. అక్కడ కూడా మనకు సంబంధించినటువంటి మొత్తాలు అనేది తనిఖీ బృందానికి ఇవ్వడం జరిగింది. లేబర్ బడ్జెట్ డీటెయిల్స్ సార్ ఇది. నెక్స్ట్ సార్ 7వ అంశము, ఈ హక్కుదారులకు సంబంధించినటువంటి హక్కులకు సంబంధించి ఇంటింటి తనిఖీలలో అదేవిధంగా గ్రామ సభలో అవగాహన కల్పించడం జరిగింది. ఇది ఇన్ఫర్మేషన్ సార్ ఇది. నెక్స్ట్ 8వ అంశం సార్, ఇక్కడ జరిగిన 5 పనులకు సంబంధించి ఆ రోడ్డుకి ఇరువైపుల మొక్కలు నాట 2 వర్క్ ఐడీలు, అదేవిధంగా నర్సరీ పనులు, ఒకటి కమ్యూనిటీ ప్లాంటేషన్ సార్. ఇది వర్క్కి సంబంధించి ఇండివిజువల్ డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ సార్ ఇది. నెక్స్ట్ 9వ అంశం సార్, అది కంటిన్యూ ప్లీజ్ సార్. 9వ అంశం సార్, ఇక్కడ మనకు అవెన్యూ ప్లాంటేషన్కి సంబంధించి లొకేషన్లో 182 మొక్కలు నాటడం జరిగింది. ప్రస్తుతం కూడా 182 మొక్కలు ఉన్నాయి సార్, ఉపయోగకరంగా ఉన్నట్లుగా గుర్తించడం జరిగింది. నెక్స్ట్ ఇది గ్రీవెన్స్కి సంబంధించిన అబ్స్ట్రాక్ట్ సార్, మనకు ఎలాంటి ఫిర్యాదులు రాలేదు గ్రామంలో. నెక్స్ట్ సార్, నాకు 3 దశల్లో ఫోటోలు చూపించారు. అదేవిధంగా వర్క్ ఫైల్స్ కూడా నిర్వహించారు. ఎంబుక్లో కూలీల సంతకాలు ఉన్నాయి. రోల్ కాల్ కూడా చేయడం జరిగింది. ఇంతకుముందు ఇష్యూ సార్ సేమ్ మనకు వేజ్ 25%. ఇది ప్రతి జీబీలో ఉంటుంది సార్, ఇది సేమ్ ఇక. పదమూడు కాలాలు రాయడం జరుగుతుంది బుక్లో. సర్వేల్ రిజిస్టర్ కూడా నిర్వహించడం జరిగింది. నెక్స్ట్ 21వ అంశం సార్, ఇక్కడ 5 పనులు చేయడం జరిగింది. 4 పని ప్రదేశాల్లో నేమ్ బోర్డ్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఒక పని ప్రదేశంలో నేమ్ బోర్డ్ అనేది ఏర్పాటు చేయలేదు. నర్సరీ 2 నర్సరీలు, ఒక నర్సరీ ఫోటో ఉంది, ఒక నర్సరీ లేదు.
1068 వర్క్ ఐడి నెంబర్. లేదు అంటే పేమెంట్ కూడా మనకు అక్కడ కాలేదు సార్ వాస్తవంగా. నేను ఇప్పుడు ఏర్పాటు చేసిన 4 కూడా మనకు పేమెంట్ కాలేదు. జరిగిన పనులకు ఉపయోగించిన 2 బుక్లు యందు కొట్టివేతలు జరుగుతున్నట్లు గుర్తించడం జరిగింది సార్. 2 బుక్లలో సంబంధించి 1310 మొక్కలు అనేది నాటడం జరిగింది సార్. పని ప్రదేశానికి మనం వెళ్ళి లెక్కించగా 1099 మొక్కలు ఉన్నాయి. 211 మొక్కలు చనిపోయాయి సార్. ప్రజెంట్ పని ప్రదేశం నందు కూడా గుంతలు తీసి ఈ రిప్లేస్మెంట్ కూడా ఆన్గోయింగ్ ప్రాసెస్లో చేస్తున్నారు. నేను వెళ్ళి మొక్కలు లెక్క పెట్టే క్రమంలో కూడా ప్రస్తుతానికి కూడా మనకి 85% ఉన్నాయి సార్. ఆడ మిగతాయి కూడా రీప్లేస్మెంట్ చేస్తుంది, జరుగుతుంది. పిట్టింగ్స్ కూడా జరుగుతుంది, మొక్కలు నాటలేదు అంతే మన పాయింట్ అబ్జర్వేషన్. పిట్స్ కూడా తీశారు, మొక్కలు కూడా నర్సరీ పక్కనే సార్ ఇది లొకేషన్. ఆల్రెడీ గ్రామ్స్ కొంచెం ఉంటే నెక్స్ట్ సార్ పర్ డే వేజ్ యావరేజ్ వేజ్ 217 వాడడం జరిగింది. గరిష్ట వేతనం 272 సార్. నెక్స్ట్ సెకండ్ ఇష్యూ సార్, ఇక్కడ కట్ చేసిన రికార్డ్స్ మొత్తం ఇవ్వడం జరిగింది ఎక్స్పెండిచర్కి సంబంధించి. ఇక్కడ 6 పనులకు సంబంధించి 6 పనులకు నేమ్ బోర్డ్స్ పెట్టడం జరిగింది. లేబర్ బడ్జెట్ ఇన్ఫర్మేషన్ సార్. ఇక్కడ ఎంటైటిల్మెంట్ డీటెయిల్స్ సార్. డోర్ టు డోర్లో సీకర్స్కి అవగాహన కల్పించడం జరిగింది. ఇక్కడ పనుల వివరాలు సార్, 6 పనులు చేయడం జరిగింది. ఒకటి డీసీడింగ్ ఆఫ్ పర్కులేషన్ ట్యాంకు, నర్సరీలో మొక్కల పెంపకం పనులు 2, రోడ్డుకి ఇరువైపుల మొక్కల పెంపకం పనులు 3 ఇవి చూడడం జరిగింది సార్. నెక్స్ట్ సార్ ఇక్కడ నర్సరీ రోడ్ ఎవెన్యూ ప్లాంటేషన్, నర్సరీ రోడ్ నుండి వైకుంఠ ధామం వరకు 193 మొక్కలు రికార్డ్ ప్రకారం ఉన్నాయి. మనకు ఫీల్డ్లో కూడా 193 మొక్కలు ఉన్నాయి సార్. 100% ఉన్నాయని గుర్తించడం జరిగింది. నెక్స్ట్ సార్ ఇక్కడ గ్రీవెన్స్ కొరకు మనకు జాబ్ కార్డు కొరకు కానీ ఏం దరఖాస్తులు రాలేదు సార్. నెక్స్ట్ సార్ జాబ్ కార్డ్ అప్డేషన్ చేయడం జరిగింది 100%. ఇది నేమ్ ఆఫ్ సర్క్యులర్ డెలిబరేట్గా అవాయిడ్ చేయొచ్చు కదా. టు సమ్ ఎక్స్టెంట్ వీ హ్యావ్ టు డూ కదా. ప్రతి విలేజ్లో ఇప్పుడు అదే రిపీటెడ్గా ఇప్పుడు ఒక దగ్గర చూడమనంటే సరే ఓకే, అది
కెన్ ఎక్స్క్లూడ్ అని అనుకుంటాం. బట్ ఇది ఒకటే ఈ సర్క్యులర్ ఉంది అనే నెపంతో అయితే ప్రొవైడ్ చేయడం అనేది లేదు సార్. అంటే ఇక్కడ అంటే మనకి అర్బన్ కాబట్టి ఇది సార్. వేరే దగ్గర కొంచెం రూరల్లో ఎక్కువ వర్క్స్ ఉంటుంది. అంటే స్టేట్ వైడ్గా అందరూ కూడా స్టాండ్ అవ్వండి అనేసి ఒకదానికి ఒక సర్క్యులర్ ప్రకారం అంటే నట్టు చెప్తారు, అంటే ఇన్ఛార్జ్ మండలిలో నాట్ చెప్తున్నారు. అడాప్ట్ చేస్తారా? అది ఈవెన్ సార్ వాళ్ళకి లైక్ కమిషనర్ ఆఫీస్లో కూడా రిప్రజెంట్ చేసినప్పుడు అది రిప్రజెంట్ చేయొచ్చు మీరు. ఈ ప్రొసీజర్ ప్రకారంగా సరే మీరు ఏం యాక్షన్ తీసుకోలేము, వీ నో దాట్. బట్ చేయడానికి ఏంటి అంటున్నా, ఇప్పుడు వెన్ యూ ఆర్ ఏబుల్ టు డూ ఇట్స్ ఎ డూయబుల్ థింగ్ కదా సార్. అయితే ఇది క్రాస్ రిలేటెడ్ టు మెటీరియల్. ఎందుకంటే వెన్ కంపేర్ టు రూరల్ ఏరియాస్ రిలేటివ్లీ నీకు లో వర్క్ ప్రెషరే ఉంటుంది ఇక్కడ, అవునా కాదు సార్? ఉండదా? కాకపోతే 3 మండల్స్ అఫ్కోర్స్ 3 మండల్స్ కానీ నీకు తక్కువ ఉంటుంది, వర్క్ లోడ్ తక్కువ ఉంటుంది కదా. ఏదో ఒకటి ర్యాండమ్గా ఒక కొన్ని జీపీస్ సెలెక్ట్ చేసుకొని చెక్ మీద చేయడానికి ఏముంటుంది అంటే వేరే మెటీరియల్ చేసేటప్పుడు వెయిట్ చేసిన అన్ని కూడా క్రాస్ చెక్ చేసుకునే మెటీరియల్ చేయాల్సి వస్తుంది సార్. అంటే కంపేర్ చేసుకునే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఈవెన్ దో మెటీరియల్ వర్క్ కాంపోనెంట్స్ కూడా మీకు తక్కువ ఉంటుంది. బికాస్ మనకు ఉండే వెయిట్ కాంపోనెంట్ తగ్గుతున్నప్పుడు ఆటోమేటిక్గా మెటీరియల్ కాంపోనెంట్ వర్క్ కూడా తక్కువ వస్తుంది మనకి, అంతే కదా. అవును. ఇట్ సీమ్స్ యూఆర్ సంవాట్ స్కెప్టికల్ టువర్డ్స్ దిస్ వర్క్. ఇప్పటి నుంచి అది చేస్తుంది చేయాలి, ఇస్తున్నట్టు కరెక్ట్. డెలిబరేట్గా అవాయిడ్ చేయడం కరెక్ట్. సో వర్క్ లోడ్ ఉంది, మనం చేయలేని పరిస్థితిలో ఉన్నది, అప్పుడు ఇది స్టాండ్ బైగా ఉంటుంది మీకు సర్క్యులర్. కానీ చేయగలిగి ఉండి మనము చేయలేము, ఆల్రెడీ మాకు సర్క్యులర్ కాబట్టి చేయలేమంటే ఇది కరెక్ట్ కాదు. అంటే 1 మండల్ ఇన్ఛార్జ్ అంటే కాకపోతే 2 కాదు మండల్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఉన్నానుకో, నేను డిస్ట్రిక్ట్ ఆఫీసర్ ఉన్నానుకో, ఇప్పుడు వేరే మండల లెవెల్ అఫీషియల్స్కు ఎఫ్ఎస్సి హోల్డ్ చేస్తే ఫుల్ అడిషనల్ ఛార్జ్ అలవెన్స్ ఇస్తారు. డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్కి ఇస్తే డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్కి ఫుల్ అడిషనల్ ఛార్జ్ అలవెన్స్ ఇయ్యారు, అయినా సరే హోల్డ్ చేయాలి. ఇది గవర్నమెంట్ ఆర్డర్. కొన్ని మ్యాండేటరీ థింగ్స్ ఉంటాయి. ఇప్పుడు డెలిబరేట్గా మనం అవాయిడ్ చేసినట్లు అనిపిస్తుంది. ఈ సర్క్యులర్ పెట్టుకొని డెలిబరేట్గా అవాయిడ్ చేసినట్టు అనిపిస్తుంది. బట్ చేయగలిగితే ఇప్పుడు ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ వాళ్ళు మెన్షన్ చేస్తున్నారు. ఇప్పుడు అట్లీస్ట్ ఇప్పుడు నేను చూసిన ఒక 4-5 గ్రామ పంచాయతీలను అట్లీస్ట్ ఒక గ్రామ పంచాయతీ చేస్తుంటే డెఫినెట్లీ ఐ వుడ్ హ్యావ్ బి సాటిస్ఫైడ్. అట్లీస్ట్ నాకు కొంత సాటిస్ఫాక్షన్ ఉండేదండి. బట్ ఏదైనా సరే కానీ 25% నేను చేయను, ఎందుకంటే మాకు అది ఉంది కాబట్టి. తర్వాత ఆయన మోరోవర్ మేము ఏంటంటే ఒక కామన్ ప్యాటర్న్ ఒకటి అడాప్ట్ చేస్తున్నాం కాబట్టి మేము మళ్ళీ నేను దాన్ని బ్రీచ్ చేసిన అయితేనేమో అని మేము అనుకుంటున్నాం. దాన్ని బ్రీచ్ చేయడం ఏం కాదు, బ్రీచ్ చేయడం ఏం కాదు. నువ్వు ఉన్నంతలో అంటే నువ్వు చేస్తున్నావు, బాగా చేస్తున్నావు అనేది ప్రొజెక్ట్ అవుతుంది. కానీ ఈ సర్కులర్ కాబట్టి నేను చేయలేని పరిస్థితి ఉంది. అండ్ మెటల్ కాంపోనెంట్ వర్క్స్ ఎన్ని నేను మీకు చెప్పండి, మండల్ వైజ్ చెప్పండి. సి డోంట్ ఫోర్స్ మీ టు డిగ్ ఇంటూ డీటెయిల్స్ చెప్తాను, చాలా సీరియస్గా ఉంటుంది. నేను రివ్యూ చేస్తున్నాను, అర్థమైంది ఏంటి? ద డెవిల్ లైస్ ఇన్ ద డీటెయిల్స్, అర్థమైంది? అట్లీస్ట్ అక్కడ ఒక జీపీ ఇక్కడ ఒక జీపీ చేసి ఉన్నా సాటిస్ఫై అనిపించేది. బట్ సింప్లీ నువ్వు జస్ట్ ఇట్లా తీసుకొచ్చి అండర్లైన్ చేసి చూపిస్తున్నావు. లేదు సార్, అది ఇప్పుడు యాజ్ పర్ ఇన్స్ట్రక్షన్స్ రిపోర్ట్స్ ఆఫ్ ఓకే. నెక్స్ట్ సార్ ఇక్కడ మస్టర్ 6 పనులకు సంబంధించి మస్టర్స్ ఉపయోగించడం జరిగింది. మస్టర్ ఇష్యూ చేసే దగ్గర సిగ్నేచర్ చేయడం జరిగింది అని సీల్ లేదు సార్. స్మాల్ థింగ్స్ ఫైండ్ అవుట్ చేయదు. 2 రోజులు పనిచేసినట్టుంది, ఒక రోజు వాస్తవంగా పనిచేసినట్టుంది, ఒక రోజు ఏమో అటెండెన్స్ ఆబ్సెంట్ చేసి మళ్ళీ ప్రజెంట్ చేసి.
సీసీ రోడ్ చేయడం జరిగింది, ఇది కొలతలు చేయడం జరిగింది, ఎలాంటి తేడా లేవు సార్. ఇన్ఫర్మేషన్ వేజ్ సార్ 42,289 రూపాయలు, మెటీరియల్ 45,554, టోటల్ ఎక్స్పెండిచర్ 87,843 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది సార్. ఇక్కడ 3 పనులు చేయడం జరిగింది, 3 పనులను వెరిఫై చేయడం జరిగింది, 6 జాబ్ కాలవారు పనులు చేయడం జరిగింది, 6 జాబ్ కాలవారిని కలవడం జరిగింది. ఇక్కడ ఎంటైటిల్మెంట్ డీటెయిల్స్ సార్. డోర్ టు డోర్లో గ్రామ సభలో అవగాహన కల్పించడం జరిగింది. నెక్స్ట్ సార్ ఇక్కడ 3 పనులు చేయడం జరిగింది. నర్సరీలో మొక్కల పెంపకం పనులు 2, కమ్యూనిటీ ప్లాంటేషన్ 1 సార్. మొక్కలను లెక్కించని ఇన్ఫర్మేషన్ సార్. నెక్స్ట్ సార్ ఇక్కడ కమ్యూనిటీ ప్లాంటేషన్లో 242 మొక్కలు పెడితే 242కు 242 ఉన్నాయి సార్. అన్నీ పూర్తి స్థాయిలో బ్రతుకున్నాయి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ సార్ ఇక్కడ ఉపాధి హామీ చట్టం ప్రకారం ప్రతి నెల రోజ్గార్ దివస్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది సార్. రోజ్గార్ దివస్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది సార్. ప్రతి మంత్ నిర్వహించి ఇది మనకు గ్రీవెన్స్ ఏం రాలేదు సార్. జాబ్ కార్డు కొరగిన అప్లికేషన్ సార్. నెక్స్ట్ ఇష్యూ సార్ ఇక్కడ డిమాండ్ తీసుకున్నారు, నో డిమాండ్ తీసుకున్నారు, కానీ ఓన్లీ మనకు పనిచేసిన బేసిక్ కార్డ్స్ నుంచే తీసుకున్నారు. యాక్టివ్ జాబ్ కార్డ్స్ 12 ఉన్నాయి సార్. 6 జాబ్ కార్డుల నుంచి తీసుకోవడం జరిగింది. జాబ్ కార్డ్ అప్డేషన్ చేసాను సార్. పే స్లిప్లు పంపిణీ చేయడం జరిగింది. 7 రిజిస్టర్స్ మెయింటైన్ చేస్తాం సార్. 3 రకాల ఫొటోస్ నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ వర్క్ ఫైల్స్ నిర్వహించడం జరుగుతుంది. కొలతల పుస్తకాల్లో రైతుల కూలీల సంతకాలు కూడా తీసుకోవడం జరుగుతుంది సార్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ సార్ ఇక్కడ రోల్ కాల్ చేయడం జరిగింది. ఈసీ గారు వేదికకి సంబంధించి 25% చెక్ మీద జరిగింది సార్. బుక్లలో 12-13 కాలమ్స్ రాయడం జరిగింది. ప్లాంటేషన్ సర్వైవల్ రిజిస్టర్ నిర్వహిస్తుంది. సేమ్ 3 అన్ని చిక్కులు ఉంటాయి. ఈ గ్రామ సమాచారం ఎంత సార్. నెక్స్ట్ రాజబొల్లారం తాండా 6 రూపాయలు. మెటీరియల్ సార్ 23,246. టోటల్ ఎక్స్పెండిచర్ 1,36,952 రూపాయలు సార్. 3 వర్క్స్ పనిచేయడం జరిగింది, 3 వెరిఫై చేయడం జరిగింది, 9 జాబ్ కాల వారు పనిచేయడం జరిగింది, 9 మందిని కలవడం జరిగింది సార్. దానికి నెక్స్ట్ ఇక్కడ 3 పనులకు సంబంధించి 3 పనులకు నేమ్ బోర్డ్స్ పెట్టడం జరిగింది సార్. ఇక్కడ కాంక్రీట్ సోషల్ నిర్వహించడం జరిగింది సార్. నర్సరీలో లేబర్ బడ్జెట్ ఇన్ఫర్మేషన్ సార్. ఇక్కడ ఎంటైటిల్మెంట్ డీటెయిల్స్ సార్ అవగాహన కల్పించడం జరిగింది.
నెక్స్ట్ సార్ ఇక్కడ 3 పనులు చేయడం జరిగింది. వాటి వివరాలు సార్: నర్సరీలో మొక్కల పెంపకం పనులు 2, రోడ్డుకి ఇరువైపుల మొక్కల పెంపకం పనులు 1 సార్. నెక్స్ట్ సార్ రోజ్గార్ దివస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు సార్. ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ సార్ ఇక్కడ గ్రీవెన్స్కి సంబంధించి ఎలాంటి ఇష్యూస్ రాలేదు సార్. నెక్స్ట్ సార్ ఇక్కడ డిమాండ్ తీసుకున్నాం, నో డిమాండ్ తీసుకున్నారు, కానీ యాక్టివ్ జాబ్ కార్డ్స్ మొత్తానికి తీసుకోలేదు సార్. ఓన్లీ పని చేసిన వారికి తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ సార్ జాబ్ కార్డ్ అప్డేషన్ చేయడం జరిగింది. పే స్లిప్లు పంపిణీ చేయడం జరిగింది. 7 రిజిస్టర్స్ నిర్వహించడం జరిగింది. 3 రకాల ఫోటోస్ నిర్వహించడం జరిగింది. వర్క్ ఫైల్స్ నిర్వహించడం జరిగింది. కొలతల పుస్తకాలు, రైతుల కూలీల సంతకాలు తీసుకోవడం జరిగింది సార్. రోల్ కాల్ చేయడం జరిగింది సార్. కూలీల వేతనాలకు సంబంధించి ఈసీగా 25% చెక్ మీద చేయలేదు సార్. బుక్లలో 12 కాలమ్స్ రాయడం జరిగింది. నెక్స్ట్ ప్లాంటేషన్కి సంబంధించి సర్వైవల్ రిజిస్టర్ నిర్వహించడం జరిగింది సార్. నెక్స్ట్ సార్ మస్టర్లో ఇష్యూ చేసిన సిగ్నేచర్ ఉంది కానీ సీల్ లేదు సార్. నెక్స్ట్ సార్ పంచాయతీరాజ్ విభాగంలో భాగంగా 2 వర్కైట్స్ చేయడం జరిగింది సార్. ఆ పనులను కూడా కొలతలు చేయడం జరిగింది. ఎలాంటి తేడాలు లేవు సార్. ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సార్. గ్రామ సమాచారం ఇంతే. 714 రూపాయలు సార్. మెటీరియల్గా 25,087 రూపాయలు సార్. టోటల్గా 2,10,801 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది సార్. సరాసరి వేతనం ఇక్కడ వచ్చేసరికి 193 రూపాయలు సార్. ఇష్యూ నెంబర్ 8 సార్. 198 సార్. ఎంఐటీ ఎంక్వైరీ సార్. ఇష్యూ నెంబర్ 8 సార్. వర్క్ డీటెయిల్ సార్. ఇక్కడ మొత్తం 5 వర్కులు జరగడం జరిగింది సార్. ఒకటి ఎవెన్యూ ప్లాంటేషన్, కమ్యూనిటీ ప్లాంటేషన్ ఒకటి, 2 నర్సరీలో ఒక ఎంఐ ట్యాంక్స్. ఇష్యూ నెంబర్ 9 సార్. దీంట్లో కమ్యూనిటీ ప్లాంటేషన్లో 387 మొక్కలు రికార్డ్ చేయడం జరిగింది సార్. ఫీల్డ్లో కూడా 383 మొక్కలు బతుకున్నాయి సార్. ఇష్యూ నెంబర్ 10 సార్. పిఆర్ రికార్డు సంబంధించి వేజ్కి 816 రూపాయలు రికార్డు ఇవ్వడం జరిగింది సార్. అంటే మనకు సీసీ రోడ్ వేసింది. వేజ్ ఒకటి
సీసీ రోడ్ వేస్తే ఏం చేస్తారు అది కూడా వచ్చింది. ఇప్పుడు మనకి సీసీ రోడ్ వేసేసారు ఎక్స్ట్రా ఓకే అమౌంట్ పేమెంట్ కాలేదు, మెటీరియల్ కాలేదు వేజ్ వరకు వచ్చింది సార్. పేమెంట్ కాలేదు. కాలేదు సార్. ఓకే. ఇష్యూ నెంబర్ 11 సార్, డిమాండ్ అండ్ నో డిమాండ్ తీసుకోవడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 12 సార్, జాబ్ కార్డ్ అప్డేషన్లో ఉన్నది. ఇష్యూ నెంబర్ 13 సార్, పే స్లిప్స్ ఇవ్వడం జరిగింది. ఇష్యూ నెంబర్ 14 సార్, 7 రిజిస్టర్లు అనేవి అప్డేషన్లో ఉన్నవి. ఇష్యూ నెంబర్ 15 సార్, 1073 సర్క్యులర్ ప్రకారం 3 రకాల ఫోటోస్ చూపించడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 16 సార్, వర్క్ ఫైల్ నిర్వహించడం జరిగింది. ఇష్యూ నెంబర్ 17, ఎంబుక్లలో రైతు కూలీల సంతకాలు ఉన్నాయి సార్. ఇష్యూ నెంబర్ 18 సార్, రోల్ కాల్ అనేది చేయడం జరిగింది. ఇష్యూ నెంబర్ 19 సార్, వేజ్కి సంబంధించి 25% అనేది చెక్ మెజర్ చేయలేదు సార్. ఇష్యూ నెంబర్ 20 సార్, ఎంబుక్లలో 12-13 కాలాలు రాయడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 21 సార్, సర్వైవల్ రిజిస్టర్ అనేది అప్డేషన్లో ఉంది సార్. ఇష్యూ నెంబర్ 22 సార్, మనకి రోజ్గార్ దివాస్ అనేది ప్రతి నెల 4వ శుక్రవారం నిర్వహించాలి సార్. దాంట్లో ఎవరైతే హాజరయ్యారో ఆ హక్కుదారుల సంతకాలు కూడా తీసుకోవాలి, కానీ హక్కుదారుల యొక్క సంతకాలు లేవు. మనకి ఫ్రైడే నిర్వహించలేదు సార్, 4వ శుక్రవారం కాకుండా వాళ్ళకి వీలున్న టైంలో నిర్వహించాలి. ఇష్యూ నెంబర్ 23 సార్, ఒకటే కుటుంబానికి 2 జాబ్ కార్డులు ఇవ్వడం జరిగింది సార్. తల్లికి ఒకటి, కొడుకు ఒకటి సార్. అతని పెళ్ళి కాలేదు సార్. కాలేదు సార్, ఒకటే దగ్గర ఒకటే జాబ్ కార్డు క్యాన్సిల్ చేసినాం, సంతకం పెట్టాలి ఇక్కడ. ఇష్యూ నెంబర్ 24 సార్, ఎంఐ ట్యాంక్ పనిలో సంబంధించి వస్తేనే కదా మీ అమ్మ సంతకం పెట్టి రాదు. మీ అమ్మ అంటే అటెండెన్స్ ఉందా లేదు, ఒక సంతకం కోసం అక్కడికి రాదు కదా వన్ సైడ్ పెట్టి. అంటే లాస్ట్ ఇయర్ వాళ్ళ అమ్మ సంతకం పెట్టి వాళ్ళ అమ్మ ఆ రోజు అటెండెన్స్ ఉంటేనే వాళ్ళ అమ్మ సంతకం పెడుతుంది. ఓన్లీ సంతకం కోసం వన్ సైడ్కి అయితే రాదు కదా, ఆ రోజు అటెండెన్స్ ఉండాలి కదా వాళ్ళ అమ్మది. సార్ మళ్ళీ చెప్పండి. పని చేస్తున్నాను, పని నేను చేస్తున్నాను.
ఆ రోజు మీ అమ్మ కూడా పని చేస్తుంది అందులో ఇప్పుడు చేస్తలేదు, ముందు చేసింది. ఆ రోజు ఈ పనిలో ఉంది ఆమెది వేరే జాబ్ కట్ సార్. నేను పని చేస్తుంది ఆ రోజు. ఆమె సంతకం పెట్టాలంటే ఆ రోజు పనికి రావాలి కదా, ఆమె కూడా పనికి వస్తేనే కదా సంతకం పెట్టేది. ఇది ఎన్నడూ తీసుకుంటారు లాస్ట్ ఎన్నడూ తీసుకుంటారు లాస్ట్ డే నాడు ఆబ్సెంట్ ఉందా మీటింగ్ అయితే అక్కడ ఉంది. హాస్పిటలైజ్ అయింది ఏమిటి జరిగిన మ్యానిపులేషన్ కదా, అంటే నెంబర్ ఆఫ్ మ్యాండేట్స్ అయితే వర్కింగ్ మ్యాండేట్స్ అంటే మ్యానిపులేషన్ జరగలేదు. జస్ట్ అంటే సంతకం కూడా చేయడం అదే 2 days చేసింది, 2 days అనే పెట్టారు. బట్ సిగ్నేచర్ దగ్గర కొంత తేడా కింద నోటు పెట్టి రాస్తాయి. అది పంచాయత్ సెక్రటరీ కేర్ తీసుకోండి లేకుంటే మీ నెంబర్ 20. ఇష్యూ నెంబర్ 25 సార్. పిఆర్ రికార్డు సంబంధించి సీసీ రోడ్లో కలమ్మ అనే హక్కుదాన్ని 3 రోజులు పనిచేసినట్లు సంతకాలు ఉన్నాయి కానీ హాజరు లేవు సార్. హాజరు లేకుండా పేమెంట్ చేయండి. మెటీరియల్ సార్ వేజా వేజ్ ఎవరు చేయాలి వాళ్ళు ఎన్ని రోజులు చేసిన డేస్ వేయాలి కదా, 1 to 3 వేయాలి కదా. ఇక్కడ ఏమి వేయకపోతే సెక్రటరీ ఇష్యూ చేసిన సెక్రటరీ కూలీల వేతనంగా 66,382 రూపాయలు ఖర్చు చేస్తున్నాం సార్. మెటీరియల్గా 36,337 రూపాయలు. మొత్తం 1,02,719 రూపాయలను చేయడం జరిగింది సార్. మొత్తం 2 పనులు జరిగినాయి సార్ ఇక్కడ. సరాసరి వేతనంగా 213 రూపాయలు రావడం జరిగింది. యావరేజ్ ఇష్యూ నెంబర్ 8 ఇన్ఫర్మేషన్. డిసెంబర్ వరకు తీసుకోవడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 10 సార్, జాబ్ కార్డ్ అనేది అప్డేషన్లో ఉన్నది. ఇష్యూ నెంబర్ 11 సార్, పే స్లిప్స్ ఇవ్వడం జరిగింది. ఇష్యూ నెంబర్ 12 సార్, 7 రిజిస్టర్లు అనేవి అప్డేషన్లో ఉన్నవి. ఇష్యూ నెంబర్ 13 సార్, 3 రకాల ఫోటోస్ చూపించడం జరిగింది. ఇష్యూ నెంబర్ 14 సార్, వర్క్ పై నిర్వహించడం జరిగింది. ఇష్యూ నెంబర్ 15 సార్, బుక్లలో రైతు బిల్ సంతకాలు ఉన్నాయి. ఇష్యూ నెంబర్ 16 సార్, రోల్ కాల్ అనేది చేయడం జరిగింది. ఇష్యూ నెంబర్ 17 సార్, ఈసీ గారు వేదికకి సంబంధించి 25% సిగ్నేచర్ చేయలేదు సార్. ఇష్యూ నెంబర్ 18 సార్, బుక్లలో 12-13 కాలాలు రాయడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 19 సార్, సర్వైవల్ రిజిస్టర్ అప్డేషన్లో ఉంది.
విత్తనాలుగా 35,396 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది సార్. మెటీరియల్గా 12,166 రూపాయలు సార్. టోటల్ వచ్చరికి 47,562 రూపాయలు సార్. 2 వర్కులు చేయడం జరిగింది సార్ నర్సరీకి సంబంధించి. ఇక్కడ సరాసరి వేతనం వచ్చేసరికి 215 సార్. ఇష్యూ నెంబర్ 8 సార్. వర్క్ డీటెయిల్స్ సార్. ఇష్యూ నెంబర్ 9 సార్. డిమాండ్ తీసుకోవడం జరుగుతుంది కానీ నో డిమాండ్ అనేది అందరికి యాక్టివ్ జాబ్ కార్డులకు కాకుండా ఓన్లీ వర్క్ చేసే వాళ్ళ వరకు తీసుకోవడం జరిగింది సార్. ఇది మొత్తము అర్బన్ సెన్సిబిలిటీస్ ఉన్న మండలి. ఎక్సెల్ మండల్లో ఆల్మోస్ట్ అన్ని మండల్స్ కూడా అర్బన్ సెన్సిబిలిటీస్ ఉన్నాయి. కొంచెం లేబర్ డిమాండ్ కొంచెం తక్కువనే ఉంటుంది మనం. ఇంకా ఆయన మరోవర్ ఏంటంటే వాళ్ళకి వేరే ఆపర్చునిటీస్ కూడా ఎక్కువ ఉంటాయి జనరల్ ఇక్కడ. సరే ఎనీవే ఇన్షూర్ డిమాండ్ ఇప్పుడు కలెక్ట్ చేస్తాం ఆల్ యాక్టివ్ లేబర్. నో డిమాండ్ నో డిమాండ్ ఇష్యూ నెంబర్ 10 సార్. జాబ్ కార్డ్ అనేది అప్డేషన్లో ఉన్నాయి సార్. ఇష్యూ నెంబర్ 11 సార్. బేసిక్స్ అనేది ఇవ్వలేదు సార్ కానీ గ్రామ్ సంఖ్యలో ఇవ్వడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 12 సార్. 7 రిజిస్టర్లో రిజిస్టర్ 3 అనేది మాన్యువల్గా రాయాలి సార్ కానీ రాయలేదు. రిజిస్టర్ 6 అనేది ప్రతి నెల ఫిర్యాదులు రిజిస్టర్ చేయాలి కానీ చేయకుండా ఒకటేసారి రాయడం జరిగింది. ప్రమీల అన్నది సార్. ప్రమీల హర్ష సార్. సర్వైవల్ రిజిస్టర్ అనేది అప్డేషన్లో ఉంది సార్. ఇష్యూ నెంబర్ 20 సార్. స్టాంప్ మొత్తం 1,52,612 సార్. వర్కర్ జాబ్ కార్డ్స్ వచ్చేసి 14 సార్. 14 జాబ్ కార్డ్స్ కలవడం జరిగింది సార్. ఇక్కడ సరాసరి వచ్చేసి 265 సార్. ఇష్యూ నెంబర్ 8 సార్. ఎక్స్పెండిచర్ సార్. ఇష్యూ నెంబర్ 9 సార్. వర్క్ డీటెయిల్స్ సార్. నర్సరీ 2 సార్. ఎవెన్యూ ప్లాంటేషన్స్ 3, పర్కులేషన్ ట్యాంక్ అనేది 1 సార్. మొత్తం 6 పనులు సార్. ఇష్యూ నెంబర్ 10 సార్. ఎవెన్యూ ప్లాంటేషన్ సంబంధించి 77 మొక్కలని ఎంపీ రికార్డ్ చేశారు సార్. ఫీల్డ్లో కూడా 77 మొక్కలు ఉన్నాయి సార్. ఇష్యూ నెంబర్ 11 సార్. ఎవెన్యూ ప్లాంటేషన్ సంబంధించి 2 వర్కర్లకి 646 మొక్కలని రికార్డ్ చేశారు సార్. 646 మొక్కలు అనేవి కల్టివేషన్లో ఉన్నాయి సార్. ఇష్యూ నెంబర్ 12 సార్. 6 పనులకు సంబంధించి నేమ్ బోర్డు అనేది ఏర్పాటు చేయడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 13 సార్. డిమాండ్ మరియు నో డిమాండ్ అనేది తీసుకోవడం జరుగుతుంది సార్. ఇష్యూ నెంబర్ 14 సార్. జాబ్ కార్డ్ అప్డేషన్లో ఉంది సార్. ఇష్యూ నెంబర్ 15 సార్. బేసిక్స్ ఇవ్వడం జరుగుతుంది సార్. ఇష్యూ నెంబర్ 16 సార్. 7 రిజిస్టర్ నిర్మించడం జరుగుతుంది సార్. ఇష్యూ నెంబర్ 17 సార్. 1073 సర్కిల్ ప్రకారం 3 రకాల ఫోటోలు చూపించవలసిందిగా 3 రకాల ఫోటోలు చూపించడం జరిగింది సార్.
ఇష్యూ నెంబర్ 18 సార్ వర్క్ ఫైల్ నిర్మించడం జరుగుతుంది. ఇష్యూ నెంబర్ 19 సార్ రైతులు కూలీల సంతకాలు ఎంబుక్లో తీసుకోవడం జరుగుతుంది సార్. ఇష్యూ నెంబర్ 20 సార్ రోల్ కాల్ చేయడం జరుగుతుంది. ఇష్యూ నెంబర్ 21 సార్ ఐసీ చెక్ మేజర్ అనేది 25% చేయాలి కానీ సార్ చేయలేదు. ఇష్యూ నెంబర్ 22 సార్ 12-13 కాలమ్స్ రాయడం జరుగుతుంది సార్. ఇష్యూ నెంబర్ 23 సార్ సర్వైవల్ రిజిస్టర్ అనేది నిర్మించడం జరుగుతుంది సార్. ఒక దగ్గర రిజిస్టర్ రిసీట్ క్రియేట్ చేసి ఇచ్చినాము అక్కడ కమర్ చెక్ చేసిండు కదా సార్ వచ్చినప్పుడు మీ దాంట్లో ఫాలో కాలేదు సెక్రటరీస్. 214 సార్ 4 జాబ్ కార్డులు సార్ వర్క్ జాబ్ కార్డ్స్ కలవడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 8 సార్ వర్క్ డీటెయిల్స్ అని రెస్పాండ్ వచ్చాను సార్. ఇక్కడ 2 పనులు చేయడం జరిగింది సార్ నర్సరీ. ఇష్యూ నెంబర్ 9 సార్ డిమాండ్ మరియు నో డిమాండ్ తీసుకోవడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 10 జాబ్ కార్డు రిజర్వేషన్ ఉంది సార్. ఇష్యూ నెంబర్ 11 సార్ పే స్లిప్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇష్యూ నెంబర్ 12 రిజిస్టర్ నిర్మించడం జరుగుతుంది సార్. ఇష్యూ నెంబర్ 13 1073 సర్కిల్ ప్రకారం 3 రకాల పేపర్ చూపించడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 14 సార్ వర్క్ ఫైల్ నిర్మించడం జరిగింది. ఇష్యూ నెంబర్ 15 సార్ రైతులు కూలీలు సంతకాలు తీసుకోవడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 16 సార్ రోల్ కాల్ చేయడం జరిగింది. ఇష్యూ నెంబర్ 17 సార్ ఈసీ చెక్ మేజర్ చేయడం లేదు సార్. ఇష్యూ నెంబర్ 18 సార్ 12-13 కాలంలో రాయడం జరుగుతుంది సార్. ఇష్యూ నెంబర్ 19 సార్ సర్వైవల్ రిజిస్టర్ నిర్మించడం జరుగుతుంది సార్. ఇష్యూ నెంబర్ 20 సార్ 4,048 రూపాయలు సార్. మెటీరియల్ వచ్చేసి 30,630 రూపాయలు సార్. టోటల్ వచ్చేసి 1,74,678 రూపాయలు సార్. టోటల్ వర్క్స్ వచ్చేసి మూడు వర్కులు సార్. టోటల్ జాబ్ కార్డ్స్ వచ్చేసి 15 సార్. 15 అనేవి వెరిఫికేషన్ చేయడం జరిగింది సార్. రైతుకి సంబంధించి ఇన్ఫర్మేషన్ సార్. ఇష్యూ నెంబర్ 4 సార్ సామాజిక తనిఖీ చేయడం జరిగింది. సిఎస్ యాడ్ చేయడం జరిగింది. ఇష్యూ నెంబర్ 5 సార్ రెవెన్యూ ప్లాంటేషన్కి సంబంధించి ఒక 440 మొక్కలు అనేది నాటించడం జరిగింది సార్. ఫీల్డ్కి వెళ్ళి చూడగా 440 మొక్కలు అనేవి ఉన్నాయి సార్. నెక్స్ట్ విషయం వచ్చేసి లేబర్ బడ్జెట్ సార్. ఇష్యూ నెంబర్ 7 సార్ వర్క్ డీటెయిల్స్ సార్. ఇష్యూ నెంబర్ 8 సార్ రెవెన్యూ ప్లాంటేషన్లో భాగంగా టీఏ గారు 440 మొక్కలు అనేది పేమెంట్ చేయడం జరిగింది సార్. కానీ పని ప్రదేశంలో 440 మొక్కలు అనేవి పెట్టుకున్నాయి సార్. ఇష్యూ నెంబర్ 9 సార్ డిమాండ్ ఫార్మ్స్ తీసుకోవడం జరిగింది కానీ నో డిమాండ్ అనేది తీసుకోలేదు సార్. రిజిస్టర్లో రీజన్ వైజ్గా రాలేదు సార్. ఇష్యూ నెంబర్ 10 సార్ జాబ్ కార్డ్ అప్డేషన్ ఉన్నది సార్. ఇష్యూ నెంబర్ 11 సార్ పే స్లిప్స్ అనేది నిర్వహించలేదు సార్. జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 13 సార్ 3 రకాల ఫొటోస్ నిర్వహించడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 14 సార్ 3 వర్కులకు సంబంధించి వర్క్ ఫైల్ నిర్వహించడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 15 సార్ రైతుల కూలీల సంతకాలు తీసుకోవడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 16 సార్ రోల్ కాల్ అనేది పూర్తి స్థాయిలో చేయలేదు సార్. ఈసీ గారు చేయడం జరిగింది కానీ ఎంపీడీఓ వాళ్ళు చేయలేదు సార్. ఈసీ గారు చేయడం జరిగింది సార్. ఎంపీడీఓ గారు కూడా చేయాలి సార్ రోల్ కాల్ అనేది. చేయలేదు సార్. ఈసీ సార్ కూడా చేయాలి సార్. ఇష్యూ నెంబర్ 17 సార్ వేజ్కి సంబంధించి 25% చెక్ మేజర్ చేయాల్సి ఉండగా చేయలేదు సార్.
ఇష్యూ నెంబర్ 18 సార్ 12-13 కాలమ్స్ రాయడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 19 సార్ సర్వైవల్ రిజిస్టర్ అనేది నిర్వహించడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 20 సార్ రోజ్గార్ దివాస్ అనేది నిర్వహించారు కానీ కూలీల సంతకాలు తీసుకోలేదు సార్ రిజిస్టర్లో. ఎవరి సమక్షంలో అనేది ఇవ్వడం జరిగింది సార్. చెప్పండి పనిచేస్తారు. కరెక్షన్స్ ఎంబీలో కరెక్ట్ 21 సార్ 22 సార్. ఇష్యూ నెంబర్ 23 సార్ ఎవెన్యూ ప్లాంటేషన్కి సంబంధించి వర్క్ ఫైల్లో డాక్యుమెంట్స్ పెట్టవలసి ఉండగా నర్సరీ పనికి సంబంధించిన డాక్యుమెంట్స్ పెట్టడం జరిగింది సార్. మ్యాపింగ్ పెట్టారు. పంచాయతీ డబుల్ ఫీట్ సార్. వేజ్ వచ్చేసి 62,161 రూపాయలు సార్. మెటీరియల్ వచ్చేసి 34,540 రూపాయలు సార్. టోటల్ వచ్చేసి 96,701 రూపాయలు సార్. వర్క్స్ వచ్చేసి 2 సార్, అవి ఓన్లీ నర్సరీ సార్. మిగతా ఇన్ఫర్మేషన్ సార్. ఇష్యూ నెంబర్ 7 సార్ వర్క్ డీటెయిల్స్ సార్. ఇష్యూ నెంబర్ 8 సార్ రోజ్గార్ దివాస్ అనేది నిర్వహించడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ ఫార్మ్స్ తీసుకోవడం జరిగింది కానీ నో డిమాండ్ తీసుకోలేదు సార్. ఇష్యూ నెంబర్ 10 సార్ జాబ్ కార్డ్ అప్డేషన్ ఉంది సార్. ఇష్యూ నెంబర్ 11 సార్ పే స్లిప్స్ నిర్వహించడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 12 సార్ 7 రకాల రిజిస్టర్లో నిర్వహించడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 13 సార్ 3 రకాల ఫొటోస్ అనేది నిర్వహించడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 14 సార్ వర్క్ ఫైల్ నిర్వహించడం జరిగింది. ఇష్యూ నెంబర్ 15 సార్ రైతుల కూలీల సంతకాలు తీసుకోవడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 16 సార్ మస్టర్లో రోల్ కాల్ పూర్తి స్థాయిలో చేయలేదు సార్. ఇష్యూ నెంబర్ ఇష్యూ నెంబర్ 16 సార్ ఎంపీడీఓ ఇష్యూ నెంబర్ 17 సార్ చెక్ మేజర్ అనేది చేయలేదు సార్ రేట్కి సంబంధించి. ఇష్యూ నెంబర్ 18 సార్ 12-13 కాలమ్స్ రాయడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 19 సార్ సర్వైవల్ రిజిస్టర్ అప్డేషన్లో ఉందా సార్.
ఉద్యోగాలు 5 రోజులు పనిచేసినట్టు మాస్టర్ల సంతకాలు ఉన్నాయి సార్. కానీ టోటల్ డేస్లో 6 డేస్ అని రాయడం జరిగింది సార్. వచ్చేసి 43,364 రూపాయలు సార్. వర్క్స్ అనేది చేయడం జరిగింది సార్. ఒక జాబ్ కార్డ్ అనేది పనిచేయించడం జరిగింది సార్. క్వశ్చన్ నెంబర్ 7 సార్. క్వశ్చన్ నెంబర్ 9 సార్. డిమాండ్ ఫార్మ్స్ తీసుకోవడం జరిగింది కానీ నో డిమాండ్ అనేది నిర్వహించలేదు సార్. క్వశ్చన్ నెంబర్ 10 సార్. జాబ్ కార్డ్ అప్డేషన్ ఉంది. క్వశ్చన్ నెంబర్ 11 సార్. పే స్లిప్స్ నిర్వహించడం జరిగింది సార్. క్వశ్చన్ నెంబర్ 12 సార్. 7 రకాల రిజిస్టర్లు అనేది నిర్వహించడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 13 సార్. 3 రకాల ఫొటోస్ అనేది నిర్వహించడం జరిగింది సార్. క్వశ్చన్ నెంబర్ 14 సార్. వర్క్ ఫైల్ అనేది నిర్వహించడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 15 సార్. రైతుల కూలీల సంతకాలు తీసుకోవడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 16 సార్. మాస్టర్ రోల్ కాల్ అనేది పూర్తి స్థాయిలో చేయలేదు సార్. క్వశ్చన్ నెంబర్ 17 సార్. ఈసీ చెక్ మీద చేయలేదు సార్ 25%. ఇష్యూ నెంబర్ 18 సార్. 12-13 కాలమ్స్ అనేది రాయడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 19 సార్. సర్వైవల్ రిజిస్టర్ అనేది పూర్తి స్థాయిలో అప్డేషన్ ఉంది సార్. ఈ గ్రామ సమాచారం ఉంది. శ్రీరంగపురం గ్రామ పంచాయతీ పేజెస్ వచ్చేసి 1,12,294 రూపాయలు సార్. ఎంపికలు వచ్చేసి 21,502 రూపాయలు సార్. ఇది సార్ 7 మంది అక్కలను చదవలేదు సార్. 2 మంది అక్కలను అందుబాటులో సార్. ఇష్యూ నెంబర్ 8 సార్. వర్క్ డీటెయిల్స్ సార్. ఇష్యూ నెంబర్ 9 సార్. కమ్యూనిటీ ప్లాంటేషన్ లోపల భాగంగా 1,193 మొక్కలను నాటడం జరిగింది సార్. పంచాయతీ గారి సమక్షంలో వెళ్ళి చూడగా 1,193 మొక్కలు ఉన్నాయి సార్. కమ్యూనిటీ ప్లాంటేషన్ బాగుందని గుర్తు సార్. ఇష్యూ నెంబర్ 10 సార్. కేజీపీఆర్ రికార్డ్స్ అనేది ఇవ్వడం జరిగింది సార్. కొత్తది కూడా సెంబ్లీకి సరిపడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 11 సార్. రోజ్గార్ దివాసులను నిర్వహించడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 12 సార్. డిమాండ్ నో డిమాండ్ అనేది తీసుకోవడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 13 సార్. జాబ్ కార్డ్ అప్డేషన్ చేయడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 14 సార్. ప్లే స్లిప్ అనేది పంపిణీ చేయడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 15 సార్. 7 రకాల రిజిస్టర్లో జాబ్ కార్డ్ రిజిస్టర్ మాన్యువల్ రాయలేదు సార్. ఫిర్యాదు రిజిస్టర్ అప్డేట్లో సార్. బండమాదన గ్రామ పంచాయతీ సార్. పేజీ సార్ 46,412 రూపాయలు సార్. మెడికల్ వచ్చేసి 22,609 రూపాయలు సార్. జీపీ ఎక్స్పెండిచర్ వచ్చేసి 69,021 రూపాయలు సార్. టోటల్ వర్క్స్ అనేది 3 సార్. ఇష్యూ నెంబర్ 8 వర్క్ డీటెయిల్ సార్. ఇష్యూ నెంబర్ 9 రోజ్గార్ దివాస్ రిజిస్టర్ అని మెయింటైన్ చేయడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 10 సార్. సిటిజన్ బోర్డ్ చార్టర్ని నిర్వహించడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 11 సార్. డిమాండ్ మరియు నో డిమాండ్ తీసుకోవడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 12 సార్. జాబ్ కార్డ్ అప్డేషన్ చేయడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 13 సార్. ప్లేస్ స్లిప్లు పంపిణీ చేయడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 14 సార్. ఈ గ్రామంలో 7 రకాల అప్డేట్లు ఉన్నాయని గుర్తించడం సార్. ఇష్యూ నెంబర్ 15 సార్. 3 రకాల ఫోటోస్ టీఆర్ గారు చూపించడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 16 సార్. టీఆర్ గారి వర్క్ ఫైల్ అని తనిఖీ బృందం వరకు ఇవ్వడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 17 సార్. కొలతలు పుచ్చుకున్న రైతుల కూలి సంతకాలు తీసుకోవడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 18 సార్. ఎంపీడీఓ గారు మాస్టర్ రోడ్ కలర్ పూర్తి స్థాయిలో చేయడం గుర్తు జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 19 సార్. వేజిక్ సంబంధించి ఈసీ గారు 25% చెక్ మీద చేయవలసిందో చేయడం గుర్తు జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 20 సార్. ఎంబుక్కులు 12-13 కాలం టీఆర్ గారు రాయడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 21 సార్. సర్వైవల్ ఇష్యూ అప్డేట్ చేయడం జరిగిందని గుర్తు జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 22 సార్.
మాస్టర్ ప్లాన్ ఎంపీడీఓ గారు జారీ చేసిన సంతకాలు చేయడం జరిగింది. రౌండ్ షీల్ అనేది వెళ్ళడం గురించి జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 23 సార్, కొలతల పుస్తకం అందున కొట్టివేత జరుగుతున్నట్లు గుర్తించడం జరిగింది సార్. అంటే అబ్జర్వేషన్ సార్ ఇట్లా జరుగుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏఈపీఆర్ ఏఈపీఆర్ ఉంటే ఏఈపీఆర్ రికార్డ్ చేసి దాన్ని చెక్ మీద చేసి డిప్యూటీ ఇంజనీర్ కరెక్షన్ చేయొచ్చు మెజర్మెంట్. సో దట్ స్టాండ్స్ గుడ్. ఇప్పుడు ఈసీ కరెక్షన్ చేసి దట్ స్టాండ్స్ గుడ్. ఈసీ కన్ఫర్మ్ రెండు సీట్లు ఒక సీట్ కావాలి. శ్రీరంగవరం సార్. చెప్పండి. ఇష్యూ నెంబర్ 10 ఇష్యూ ఎంత? ఇష్యూ నెంబర్ 15 సార్, జాబ్ కార్డ్ ఇష్యూ మాన్యువల్ వివరాలు ఫిర్యాదు ఇష్యూ రాలేదని గుర్తించడం జరిగింది సార్. ఇయర్ అప్రూవర్స్ మెయింటైన్ చేయాలి బాబు. అర్థమైంది. గ్రీవెన్స్ రిజిస్టర్ ఒకటి. అవును సార్. ఇష్యూ నెంబర్ 16 సార్, పిఏ గారు 3 రకాల ఫోటోలు నిర్వహించడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 17 సార్, వర్క్ ఫైల్స్ అనేది తనిఖీ బృందం వరకు ఇవ్వడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 18 సార్, కొలతల పుస్తకం రైతులకు కూలి సంతకాలు తీసుకోవడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 19 సార్, ఎంపీడీఓ గారు మాస్టర్ కాల్ చేయడానికి గుర్తించడం సార్. ఇష్యూ నెంబర్ 20 సార్, పేజ్ పనులకు సంబంధించి 25% ఇన్ఫర్మేషన్ ఈసీ గారు చేయలేదు సార్. ఇష్యూ నెంబర్ 21 సార్, ఎంబుక్ రంగంలో 12-13 కాలం టీఏ గారు రాయడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 22 సార్, సర్వే లిస్ట్ అప్డేట్ చేయడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 23 సార్, సిటిజన్ బోర్డు అనేది నిర్వహించలేదు సార్, గ్రామ సభలకు చూపించడం జరిగింది సార్. బిల్డింగ్ చేంజ్ చేసాం, కొత్త బిల్డింగ్ చేసాం సార్. సార్ చూపించాం సార్, గ్రామ సభ చూపించడం జరిగింది సార్. చూపించాం ఉంది సార్, చూపించాం. సార్ ఇష్యూ నెంబర్ 24 సార్, ఏఈపీఆర్ వర్క్ సంబంధించింది స్వాతి అనే కులాలు పనిచేస్తే 14 సంతకాలు చేయడం జరిగింది సార్. స్వాతి పనిచేస్తాం సార్, 14 సంతకాలు చేయడం ఏఈపీఆర్ వర్క్.
ఏమైనా ఐడియా ఉందా? డబ్బులు వచ్చినాయి అంతే కదా. సార్ ఇష్యూ నెంబర్ 20 సార్ నర్సంపేట ఎంపీడీ గారు సీరియల్ 24 సార్ చేసింది సార్. ఇలా టైం ప్రజెంట్ టైంలో వస్తుంది టైం డైలీ శాటిలైట్ మ్యాప్ గూగుల్ మ్యాప్ ఇండియా వరల్డ్ మ్యాప్ ఉంటుంది పైన పెట్టేసి ఎంపీడీ గారు సీరియల్ గుర్తుంది. బయటికి వెళ్తారండి ఇలా నైట్ ఎన్నో తీసుకోవాలి ఏం చేస్తారు ఏం చిన్న షాపులు దొరుకుతాయి ఏం పట్టుకుంటాం ఏం పట్టుకుంటాం నేను పట్టుకుంటూ సాగు చేస్తాను